AIB 21 అఫీషియల్ ఆన్సర్ కి వచ్చింది, అదే నేను చూస్తున్నా. బట్ ఈసారి లిటిల్ డిసప్పాయింటింగ్. ఎవ్రీ ఇయర్ ఎగ్జామ్ పేపర్ లో తప్పులున్నా మనం విత్ రీజనింగ్ అబ్జెక్షన్స్ రేస్ చేసిన తర్వాత ఏఐబి వాళ్ళు వాళ్ళ మిస్టేక్స్ ని రెక్టిఫై చేసుకునేవారు. ఒక 5 to 7 క్వశ్చన్స్ డిలీట్ అవ్వడం, అలాగే ఒక 2 to 3 క్వశ్చన్స్ అట్లీస్ట్ లో కీ కరెక్షన్స్ జరగడం, ఇలా మనం లాస్ట్ 5 to 6 ఇయర్స్ లో చూస్తూ వచ్చాం. అదే ఈ ఇయర్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేసాం. 14 to 15 క్వశ్చన్స్ ఈ ఇయర్ అబ్జెక్షన్ క్వశ్చన్స్ తప్పు ఉండడం, క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ సిలబస్ ఉండడం, ఆప్షన్స్ కరెక్ట్ గా ఫ్రేమ్ చేయకపోవడం, ఆర్ మల్టిపుల్ ఆప్షన్స్ కరెక్ట్ అవ్వడం, ఇలా ఎన్నో టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ ఇవన్నీ వాళ్ళు ఇగ్నోర్ చేసేసి ఓన్లీ 2 క్వశ్చన్స్ లో కీ కరెక్షన్ ఇచ్చారు. 0 డిలీటెడ్ క్వశ్చన్స్, అంటే 100 out of 100 అన్ని క్వశ్చన్స్ ఈసారి కన్సిడర్ చేస్తారు. తప్పున్న క్వశ్చన్స్ కూడా వాళ్ళు వ్యాలిడ్ క్వశ్చన్స్ గా ఈసారి కన్సిడర్ చేస్తున్నారు. అండ్ ఆ 2 కీ కరెక్షన్స్ అన్నాను కదా, వాటిల్లో కూడా ఒక కీ కరెక్షన్ అసలు అవసరం లేదు. సబ్స్టిట్యూటెడ్ పర్ఫార్మెన్స్ అండర్ స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్, ఆ క్వశ్చన్ లో నిజానికి ఆన్సర్ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు, బట్ స్టిల్ దే హ్యావ్ గాన్ అహెడ్ అండ్ చేంజ్డ్ ఇట్. సో నిజానికి ఇప్పుడు ఈ ఫైనల్ ఆన్సర్ కీ ప్రకారంగా చూసినా ఓన్లీ 1 క్వశ్చన్ లోనే స్టూడెంట్ కి బెనిఫిట్ వచ్చింది. మిగతా రఫ్లీ అనదర్ 14 క్వశ్చన్స్ లో మిస్టేక్స్ ఉన్నప్పటికీ, కన్ఫ్యూజన్స్ ఉన్నప్పటికీ వాటి గురించి దేర్ ఇస్ నో బెనిఫిట్. ఈసారి ఎగ్జామ్ లో కట్ ఆఫ్ అయితే తగ్గదు. ఎవ్రీ ఇయర్ క్వశ్చన్స్ డిలీట్ అవ్వడం వలన మనం కట్ ఆఫ్ 40 to 43 మధ్యన చూస్తున్నాం లాస్ట్ 5 to 6 ఇయర్స్ గా. ఈసారి స్టూడెంట్స్ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే AIB 21 కట్ ఆఫ్ అయితే తగ్గదు. జనరల్ అండ్ ఓబీసీ కేటగిరీస్ కి 45 మార్క్స్ అవుట్ ఆఫ్ 100 మీకు రావాలి, అప్పుడే మీరు కట్ ఆఫ్ క్లియర్ చేస్తారు. అలాగే SC ST వాళ్ళకైతే 40% మార్క్స్, కాబట్టి 40 out of 100 40 మార్క్స్ కట్ ఆఫ్ ఉంటుంది, అది కూడా తగ్గదు. సో ఎవరెవరైతే కట్ ఆఫ్ కి దగ్గరలో ఉన్నారో ఖచ్చితంగా ఇమీడియట్ గా వెళ్ళి ఫైనల్ ఆన్సర్ కి ప్రకారంగా మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయో చూసుకోండి. ఫైనల్ ఆన్సర్ కి నేను డిస్క్రిప్షన్ బాక్స్ పిన్ కమెంట్ లో అన్నిటిని షేర్ చేస్తాను. బట్ బిఫోర్ ఐ గో, వన్ స్మాల్ థింగ్. ఈసారి పేపర్ ఏదైతే ఉందో, పేపర్ సిలబస్ లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, పేపర్ ప్యాటర్న్ లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అడిగిన డిఫికల్టీ లెవెల్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇన్ఫాక్ట్ ఎగ్జామ్ కండక్ట్ చేసిన విధానంలో చూస్ చేసుకున్న ఎగ్జామ్ సెంటర్స్ లో కూడా ప్రాబ్లమ్ ఉంది. అయినా సరే ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్న ఎవ్రీ ఇయర్ ఒక హోప్, మనం అబ్జెక్షన్ క్వశ్చన్స్ రేజ్ చేస్తే అబ్జెక్షన్ క్వశ్చన్స్ వాళ్ళు కన్సిడర్ చేస్తారు అండ్ అట్లీస్ట్ కొన్ని మార్క్స్, కొన్ని క్వశ్చన్స్ డిలీట్ చేయడం, ఆన్సర్స్ మార్చడం, కట్ ఆఫ్ తగ్గించడం, ఇలా ఏదో ఒక బెనిఫిట్ అయితే ఎండ్ కి వస్తుంది అని ఒక హోప్ ఉండేది. బట్ ఈసారి AIB 21 ఈ ఫైనల్ ఆన్సర్ కీ చూసిన తర్వాత ఫైనల్ ఆన్సర్ కీ లో కూడా మిస్టేక్స్ జరిగాయి. అండ్ అక్కడ కూడా మళ్ళీ ఇంకొకసారి స్టూడెంట్స్ అందరికీ hopeful situation కనిపించట్లేదు. And it is genuinely really sad situation for many students.